ఒక పేద బాలుడు పెద్ద కలలు కనేవాడు. ఆ కలలు అతని విజయానికి నడిపించాయి. ఈ కథ యొక్క నీతి: కలలు కనేవారే భవిష్యత్తును నిర్మిస్తారు. ఒక ప్రయాణికుడు ఒక అడుగు వేశాడు. ఆ అడుగులు అతన్ని గమ్యానికి చేర్చాయి. ఈ కథ యొక్క నీతి: ప్రతి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఒక గురువు తన విద్యార్థిని ప్రోత్సహించాడు. ఆ విద్యార్థి తర్వాతి తరానికి ప్రేరణగా అయ్యాడు. ఈ కథ యొక్క నీతి: ఒక మాట, ఒక ప్రేరణ జీవితాన్ని మార్చగలదు. ఒక యువకుడు పేదరికంలో చదివాడు. అతని సంకల్పం అతన్ని డాక్టర్గా మార్చింది. ఈ కథ యొక్క నీతి: సంకల్పం ఉంటే పరిస్థితులు మారిపోతాయి. ఒక చిన్న పిల్లవాడు నీటిలో పడిపోయాడు. అతను మళ్ళీ లేచి ఈదడం నేర్చుకున్నాడు. ఈ కథ యొక్క నీతి: ధైర్యం అంటే పడిపోవడం కాదు, లేచి నిలబడడం. ఒక క్రీడాకారుడు ప్రతిరోజు సాధన చేశాడు. పోటీ రోజు అతను గెలిచాడు. ఈ కథ యొక్క నీతి: విజయం ఒక రోజులో రాదు, ప్రతిరోజు సాధనలో ఉంటుంది. ఒక కూలి ప్రతిరోజు రాళ్ళు మోసేవాడు. అతని చెమటతోనే పెద్ద భవనం నిర్మించబడింది. ఈ కథ యొక్క నీతి: కష్టపడి పనిచేసేవారే భవిష్యత్తును నిర్మిస్తారు. ఒక క్రీడాకారుడు 100 సార్లు విఫలమయ్యాడు. 101వసారి విజయవంతుడయ్యాడు. ఈ కథ యొక్క నీతి: పరాజయం విజయం వైపు తీసుకెళ్తుంది. ఒక బాలుడు పడిపోయిన స్నేహితుని లేపాడు. ఈ కథ యొక్క నీతి: ఇతరులకు సాయపడేవారే నిజమైన విజేతలు. ఒక్క క్షణం ఆలస్యం వల్ల రైలు మిస్ అయింది. ఈ కథ యొక్క నీతి: సమయం విలువైనది, దాన్ని వృధా చేయొద్దు.